హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అపర్ణ అలాగే ఇంద్రాదేవి కనకం ముగ్గురు కలిసి కావ్య నుంచి ప్రయత్నించాలి అని చెప్పి గట్టిగా నిర్ణయించుకుంటారు. కానీ కనకం, చూడండి, నేనంటే మీరు చెప్పినట్టు ఆడాను పాడాను, నాటకాలు ఆడాను, కానీ నా కూతురు కావ్య అలా కాదు అని చెప్పి ఇక కనకం మాట్లాడుతుంటే, చూడు కనకం, కావ్యని నాటకాలు ఆడమనట్లేదు, వాడి మనసులో ఉన్న ప్రేమని బయటికి తెచ్చేలా చేయాలి అంటున్నాను. ఏదైనా నిజాయితీగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం దక్కుతుంది అని చెప్పి ముగ్గురు కలిసి కావ్య దగ్గరికైతే వెళ్తారు. అప్పటికే కావ్య బొమ్మలకి రంగులు వేస్తూ ఉంటుంది. ఏంటి, లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవులు ముగ్గురు ఒకేసారి వచ్చారు అని చెప్పి కావ్య అడగడంతో ఆ మాటలకి కనకం, ఏంటే వెటకారమా? అసలు అత్తగారు, తల్లి, అలాగే అత్తకి అత్తగారు వచ్చారని ఏమాత్రం గౌరవం లేదా అని చెప్పి అపర్ణ మాట్లాడడంతో దానికి కావ్య, క్షమించండి అత్తయ్య, మీరు మళ్ళీ వచ్చారంటే ఖచ్చితంగా మీ అబ్బాయికి కోపం వచ్చే పనిని ఏదో చేయించడానికి అని నాకు అర్థమైపోయింది. చూడండి, మీరు వెనక నుంచి చేయిస్తారు, అది నా మెడకి చుట్టుకుంటుంది. మీ అబ్బాయి సింపుల్గా వచ్చి మెడకి ఉన్న తాడిని తీసేసి పక్కకి వెళ్ళిపోతాడు, కానీ నా మొహం కూడా చూడరు అని చెప్పి ఇక కావ్య చెప్పిన మాటలకి అపర్ణ, చూడు కావ్య, సరేలే, మా మాట మీద నీకు గౌరవం లేదు, మేం చెప్పేది నువ్వు వినిపించుకున్నప్పుడు మేమెందుకు ఇక్కడ, అత్తయ్యగారు పదండి వెళ్దాం అని అనడంతో, మంచిది, బాయ్ అని చెప్పి ఇద్దరికి బాయ్ చెప్పి మళ్ళీ ఎప్పట్లాగే బొమ్మలకి రంగులు వేసుకుంటూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే, కనకం, నీ కూతురికి సంస్కారం నేర్పించింది ఇదేనా? పెద్దవాళ్ళంటే గౌరవం లేదా? కనీసం అత్తగారి మీద మర్యాద కూడా లేదు. మా అత్తగారినైతే మరీ చులకనగా చూస్తుంది, అర్థమైంది అని అంటుంటే, సై కావ్య, ఏంటి, ఏం చేస్తున్నావే అని అంటుంటే ఇక కావ్య, మరి ఏం చేయమంటావమ్మా? అత్తయ్య, మీరంటే గౌరవం లేక కాదు, అమ్మమ్మగారు, మీరంటే చులకన కాదు, మీరు నా మంచి కోసమే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మీరు చేసే ప్రయత్నాల్లో నేను నిండా మునిగిపోతున్నాను. ఆ ప్రయత్నాలకి అడ్డుగా రుద్రాణి గారు ఉన్నంత వరకు నేను దిగిన గోయిలోంచి పైకి రాలేను అని చెప్పి ఇంకా కావ్య మాట్లాడుతుంటే ఆ మాటలకి అపర్ణ, చూడు కావ్య, నువ్వు ఎట్లాంటి నాటకాలు వేయక్కర్లేదు, నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదు, నిజాయితీగా ఉంటే చాలు అని అంటుంటే, నేను చేసేది కూడా అదే కదా అత్తయ్య గారు, ఇప్పుడు కొత్తగా చేసేదేముంది అని అంటుంటే, ఏయ్, ఎప్పుడు వాగుతూనే ఉంటావా, వాళ్ళు చెప్పేది వినవా అని చెప్పి కనకమైతే ఇంకా కావ్యని గట్టిగా అరుస్తుంది. సరే, వింటాను, చెప్పండి అని చెప్పి కావ్య వాళ్ళని అడగడంతో, చూడు కావ్య, నిన్ను రాజ్ చాలా ప్రేమిస్తున్నాడు, తన మనసులో నీ మీద చెప్పలేనంత ప్రేమని కూడగొట్టుకున్నాడు అని అంటుంటే, ఎక్కడత్తయ్య గారు, ఎక్కడుందా ప్రేమ? నాకైతే కనిపించట్లేదు, మీకే కనిపిస్తుంది. మీరు నిన్న జరిగిన గొడవ చూడలేదా? ఆయన అన్న మాటలు వినలేదా? మళ్ళీ ఏంటత్తయ్య నా మనసులో లేనిపోనివన్నీ కలిగిస్తున్నారు అని అంటుంటే ఇక అపర్ణ అయితే కావ్య నెత్తిన ఒక మొట్టికాయ వేసి, చూడు, ఇంకొక మాట మాట్లాడావంటే నోటిని సూది దారమేసి కుట్టేస్తాను, నేను చెప్పేది పూర్తిగా వినవా? చూడు, నువ్వు రాజ్ ఇలా వేరువేరుగా ఉంటే ఎప్పటికీ మీ ఇద్దరూ కలవలేరు. వాడి మనసులో ఉన్న ప్రేమని బయటికి తీసుకురావాలన్నా, మీ మధ్యన ఉన్న ఈ గొడవలన్నీ పోయి, అపోహలన్నీ పోయి, మళ్ళీ ఎప్పట్లాగా సంతోషంగా ఉండాలన్నా నువ్వు వాడికి దగ్గరగా ఉండాలి అని అంటుంటే, అంటే నన్ను మళ్ళీ ఆ ఇంటికి రమ్మంటున్నారు కదా, నేను రాను అని చెప్పి కావ్య బెట్టు చేస్తుంటే, అమ్మ మహాతల్లి, నువ్వేమీ అక్కడికి రానక్కర్లేదు, నువ్వు ఆఫీస్కి వెళ్తే చాలు అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే కావ్యని అంటుంది. అమ్మమ్మగారు అని అంటుంటే, అవును, అమ్మమ్మనే చెప్తున్నాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని అనడంతో, అబ్బో, మీ అబ్బాయి అంత పిచ్చివాడేమీ కాదు, నేను ఆఫీస్కి వెళ్తే నన్ను లోపలికి తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోపెట్టడానికి వెంటనే జాబ్లో నుంచి పీకేసి బయటికి తోసేస్తారు
అని చెప్పి ఇంకా కావ్య మాట్లాడుతుంటే కావ్య మాటలకి అపర్ణ అయితే అవును, నువ్వన్నది నిజమే. వాడు నువ్వు ఎంప్లాయీగా వెళ్తే ఖచ్చితంగా జాబ్లో నుంచి తీసేస్తాడు. కానీ కంపెనీ సీఈఓగా వెళ్ళు, అప్పుడు నిన్ను ఉద్యోగం నుంచి తీసే అధికారం ఎవ్వరికీ లేదు అని అంటూ ఉంటే ఆ మాటలకి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? నేనేంటి కంపెనీ సీఈఓ ఏంటి? మరి ఆయన అని అంటుంటే వాడు అక్కడే ఉంటాడు, కానీ కంపెనీ సీఈఓగా నువ్వు అక్కడికి వెళ్ళాలి. నేను మీ మావయ్య గారితో అంతా మాట్లాడతాను, ఇక ఆఫీస్కి వెళ్ళటానికి సిద్ధమవ్వు అని చెప్పడంతో అది అత్తయ్య గారు, ఇక అత్తయ్య లేదు ఏమీ లేదు, ముందు ఆఫీస్కి రెడీ అవ్వు. కనుక నీ కూతుర్ని ఆఫీస్కి ఎలా వెళ్ళాలో అక్కడ ఎలా ఉండాలో దాని గురించి చెప్పు, సరేనా? ముందు నువ్వు కంపెనీకి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అని చెప్పి ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కనకమైతే అమ్మా, ఏంటమ్మా నన్ను ఇట్లాంటి ఇరకాటంలో పడేశావు? నేను కనుక ఆఫీస్కి వెళ్తే మీ అల్లుడు గారు అగ్గి మీద గుగ్గిలంలాగా ఎగిరి పడతారు, నా వల్ల కాదు అని చెప్పి కావ్య అంటుంటే సరేనే, నీ వల్ల కాదు, నిజంగానే ఆ దేవుడు నాకు క్యాన్సర్ వచ్చేలా చేసినా బాగుండేమో, ఆ రకంగా అయినా సరే మీ ఇద్దరు కలిసిపోయేవాళ్ళు, నేను సంతోషంగా ప్రాణాలు వదిలేదాన్ని. ఇప్పటికైనా ఏమైంది? సంతోషంగానే ఇదిగో ఈ పురుగుల మందు తాగేసి ప్రాణాలు వదిలేస్తాను అని చెప్పి ఇక తను తీసుకువచ్చిన ఒక డబ్బాని చూపిస్తుంది. అమ్మా, మళ్ళీ కొత్త నాటకమా అని అంటుంటే చూడు కావ్య, నేనేమి నాటకం ఆడట్లేదు, ఇదిగో ఈ మందుల చిట్టి చూడు, నేను మెడికల్ షాప్ నుంచి కొని తీసుకొచ్చింది, నాకు తెలుసు నువ్వు నమ్మవని, ఇది కావాలంటే సీల్ కూడా ఓపెన్ చేసి లేదు అని చెప్పి కనకమైతే ఇంకా కావ్యని బెదిరిస్తుంది. కావ్య, అమ్మా నువ్వేం చెయ్యక్కర్లేదు, నేను ఇదిగో రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి ఇక కావ్య లోపలికి వెళ్ళి అందంగా రెడీ అయ్యి బయటకైతే వస్తుంది. ఇక ఇక్కడ చూస్తే అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇద్దరూ కలిసి సుభాష్తో మాట్లాడతారు. సుభాష్కి కావ్యని కంపెనీ సీఈఓగా చేయమని అడుగుతారు. అమ్మా, ఇప్పటికిప్పుడు కంపెనీ సీఈఓగా కావ్య అంటే రాజు ఏమంటాడో అని అంటుంటే వెనక నుంచి సీతారామయ్య వాడేమంటాడు, నేనే కంపెనీకి కావ్యని సీఈఓగా అపాయింట్ చేస్తున్నాను, త్వరగా లెటర్ని ప్రిపేర్ చేయండి అని చెప్పి సీతారామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విన్నావుగా, మీ నాన్న చెప్పింది విన్నావుగా, త్వరగా కంపెనీకి ఫోన్ చేసి మేనేజర్తో మాట్లాడి కంపెనీ సీఈఓగా కావ్యని ఈరోజు నుంచే అపాయింట్ చేస్తున్నట్టు లెటర్ని ప్రిపేర్ చేయమను అని చెప్పి ఇక ఇందిరాదేవి కూడా వెళ్తుంది. అపర్ణ అయితే చూడండి, మీరు నన్ను సంతోషంగా ఉంచలేదు సరే, కనీసం కొడుకు కాపురం గురించిన ఆలోచించి ఈ ఒక్కటి చెయ్యండి అని చెప్పి అపర్ణకి ఇష్టం లేకపోయినా మోహం తిప్పుకుంటూ ఇక సుభాష్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సుభాష్ మేనేజర్తో మాట్లాడి కంపెనీ సీఈఓగా కొత్త వ్యక్తి వస్తున్నట్టుగా అపాయింట్మెంట్ని సిద్ధం చేస్తారు. ఇక్కడ చూస్తే రాజ్, ఏంటి నేనుండగా కంపెనీకి మరొక సీఈఓనా? అసలు ఇదంతా డాడీ ఎందుకు చేస్తున్నారు? ఆయన ఈ కుర్చీకి ఏదో బస్ స్టాండ్లో ఖర్చేపేసి సంపాదించుకున్న కుర్చీలాగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయటానికి, దీనికి ఇదేమన్నా నార్మల్గా కూర్చునే చైరా? అసలు వీళ్ళేం ఆలోచిస్తున్నారు అని చెప్పి రాజైతే తన మనసులో అనుకుంటాడు. అనుకోకుండా కావ్య కంపెనీకి వస్తుంది. కావ్యని చూసిన శృతి అయితే చాలా ఆనందిస్తుంది. అమ్మయ్య, మేడం కంపెనీకి వచ్చేశారు, ఇక సార్కి కావాల్సిన డిజైన్స్ అన్నీ మేడమే వేసేస్తారు, మా మీద సార్ పెట్టే టార్చర్ కాస్త తగ్గుతుంది అని చెప్పి ఇక శృతి చాలా ఆనందంగా కావ్య దగ్గరికి వెళ్తుంది. మేడం, నిజంగా మీరేనా? ఇది కళ నిజమా? మళ్ళీ మీరు కంపెనీకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక శృతి అయితే లోడా కావ్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో మేనేజర్ గారు తను రెడీ చేసిన లెటర్ని రాజ్ దగ్గరికి తీసుకొచ్చి, సార్ మీరిప్పుడు ఈ లెటర్ మీద సంతకం పెడితే మన కంపెనీకి వచ్చిన కొత్త సీఈఓ గారు కూడా దీని మీద సైన్ చేస్తారు అని అంటుంటే, అసలు ఆ కొత్త సీఈఓ ఎవరయ్యా? ఎవరో
మొహం చూపించకుండా దాగుడు మూతలాడుతున్నారు అని చెప్పి రాజ్ అయితే ఇక ఆ లెటర్ మీద సంతకాలు పెట్టి మేనేజర్కి అయితే ఇస్తాడు. మేనేజర్ ఆ అపాయింట్మెంట్ని తీసుకెళ్ళి కావ్య చేతిలో పెడతాడు. కావ్య ఆ అపాయింట్మెంట్లో సంతకం పెట్టి అక్కడి నుంచి రాజ్ ఉన్న క్యాబిన్లోకి వెళ్తుంది. ఒక్కసారిగా రాజ్ కావ్యని చూసి షాక్ అయిపోతాడు. ఏయ్ నువ్వేంటిక్కడ అని అంటుంటే పక్క నుంచి మేనేజర్, సార్ మన కంపెనీకి కొత్త సీఈఓగా వచ్చింది కావ్య మేడమే సార్ అని చెప్పడంతో, ఈ విషయాన్ని నాకు సంతకం పెట్టక ముందు నువ్వు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడెందుకు చెప్తున్నావు? అయినా ఈ కళావతి కంపెనీ సీఈఓ ఏంటి, ఎవరు అపాయింట్మెంట్ చేశారు అని అంటుంటే దానికి మేనేజర్, సార్ ఇది నేనేం చెయ్యలేదు సార్, సుభాష్ సార్ ఫోన్ చేసి మేడంని కంపెనీ సీఈఓగా చేయటానికి అపాయింట్మెంట్ లెటర్ని తయారు చేయమంటే చేశాను సార్, నాది అంతవరకే బాధ్యత సార్ అని చెప్పి అక్కడి నుంచి మేనేజర్ వెళ్ళిపోతారు. ఇక రాజ్ అయితే, ఏంటి మీ అమ్మ, అదే క్యాన్సర్ కనకం గారు క్యాన్సర్ డ్రామా ఫెయిల్ అవడంతో ఏం చేయాలో తెలియక ఏకంగా కంపెనీ సీఈఓ అవడానికి మా నాన్న కాళ్ళ మీద పడ్డావా లేక మా అమ్మ కాళ్ళ మీద పడ్డావా అని చెప్పి రాజ్ అయితే కావ్యని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. ఇక కావ్య, చూడండి ఎవరి కాళ్ళ మీద పడ్డానికి నేనేమి తప్పు చేయలేదు, మీకులాగా లోపలొకటి పైకొకటి మాట్లాడటం లేదు. అత్తయ్య గారే నన్ను కంపెనీ సీఈఓగా మన కంపెనీలోనే డిజైనర్గా వర్క్ చేయాలని నన్ను ఫోర్స్ చేశారు, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటుంటే, నువ్వు చాలా తెలివైన దానివే, మామూలు ముదురువి కాదు, ఎంప్లాయ్ అయితే జాబ్లో నుంచి తీసేస్తానని సీఈఓగా వస్తావా? కానీ ఈ కంపెనీ నాది, ఈ కంపెనీకి చైర్మన్ని, అలాగే ఈ కంపెనీ డైరెక్టర్ని అంత నేను చెప్తేనే ఏదన్నా జరుగుతుంది, నువ్వు ఈ కంపెనీ సీఈఓగా ఎందుకు పనికిరావు అని అంటుంటే ఇక కావ్య, అది చెప్పడానికి మీరెవరు అని చెప్పి కావ్య రివర్స్లో రాజ్ని అడుగుతుంది. ఏయ్ నేను కూడా ఈ కంపెనీ సీఈఓనేనే అని అంటూ ఉంటే, చూడండి మీరు సంతకం పెట్టనంత వరకు ఈ కంపెనీకి మీరు సీఈఓనే, పెట్టిన తర్వాత నేను ఈ కంపెనీ సీఈఓని, మీరు నా పర్సనల్ మేనేజర్ అని అంటుంటే, ఏయ్ పిచ్చి పట్టిందా, నేనేంటి నీకు మేనేజర్నేంటి, అసలు ఎవరే ఆ మాట అన్నది అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్య మీద తెగ సీరియస్ అయిపోతూ ఉంటాడు. కావాలంటే మేనేజర్ని పిలిపించి అడగండి, సీఈఓకి పర్సనల్ మేనేజర్గా మీరే సంతకాలు పెట్టారు, ఇదిగోండి అని చెప్పి ఇక మరొక లెటర్ని రాజ్కి చూపిస్తుంది. రాజ్కి ఏమీ అర్థం కాదు. ఏయ్ ఇది నేను పెట్టలేదు, అసలు ఈ సంతకాలు నాతో ఎవరు బలవంతంగా పెట్టించారు అని అంటుంటే వెంటనే మేనేజర్ అని గట్టిగా పిలవడంతో శరత్ లోపలికి వస్తాడు. మిస్టర్ శరత్, ఇదేంటి నేను ఈ సీఈఓకి పర్సనల్ మేనేజర్గా సంతకాలు పెట్టినట్టుంది అని అంటుంటే, అదేంటి సార్, ఇందాకే కదా మీ దగ్గర అన్ని అపాయింట్మెంట్స్ని తీసుకొస్తే మీరే సంతకాలు పెట్టారు కదా సార్, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంటే, ఏంటయ్యా నువ్వు ఏదన్నా ఇచ్చేటప్పుడు చెప్పి ఇవ్వాలని తెలీదా అని అంటుంటే, సార్ నేను వివరంగా చెప్పే ఇచ్చాను, కానీ మీరే కావ్య మేడం మీద కోపంతో ఉన్నారు, నేను చెప్పింది అయితే వినిపించుకోలేదా అని చెప్పి శరత్ అయితే అమాయకంగా రాజ్ని అడుగుతాడు. ఇంతలో సుభాష్ కాల్ చేసి, రాజ్ కావ్య వచ్చిందా అని అడగడంతో, వచ్చి చచ్చింది అని చెప్పి రాజ్ మాట్లాడుతూ ఉంటాడు. చూడు రాజ్, ఈరోజు నుంచి నువ్వు కావ్యకి పర్సనల్ మేనేజర్వి, సీఈఓ, ఆ కంపెనీలో ఏం చేయాలో ప్రతిదీ నీకు తెలుసు కదా, అది కావ్యకి అర్థమయ్యేలా చెప్పు, ఇక నుంచి కావ్య ఏం చేయాలన్నా నువ్వు దాని గురించి వివరంగా చెప్పు అని అంటుంటే, ఆ మాటలకి డాడ్ మీరు నా కొంప ముంచుతారని
అస్సలు అనుకోలేదు. నన్ను సీఈఓ నుంచి తీసేసి నా స్థానంలో ఈ కళావతిని కూర్చోపెడతారా? అసలు అసలు నేను దీని కింద పర్సనల్ మేనేజర్ ఏంటి అని చెప్పి ఇక రాజైతే సుభాష్ మీద సీరియస్ అయిపోతుంటే ఇంతలో సీతారామయ్య ఫోన్ తీసుకుని, రాజ్, ఆ నిర్ణయం తీసుకుంది నేనే. ఇన్ని రోజుల నుంచి నువ్వు కంపెనీ సీఈఓగా ఉండి నువ్వు చేసిన పనులన్నీ చూసాం. మొన్న మనకి రావాల్సిన ఆ అవార్డుని మన ప్రత్యర్థి కంపెనీకి వెళ్ళిపోయింది. అది కేవలం మన కంపెనీకి కావి లాంటి డిజైనర్ లేకపోవడం వల్లే. మళ్ళీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకూడదని కంపెనీ డిజైనర్గా, కంపెనీకి సీఈఓగా కావిని అపాయింట్ చేశాను. కొద్ది రోజులు నువ్వు కావ్యకి పర్సనల్ మేనేజర్గా వర్క్ చేస్తే కావ్య వేసే డిజైన్స్లో కొంత అనుభవం నీకు కూడా వస్తుంది అని చెప్పిన మాటలకి రాజ్కి ఏమీ అర్థం కాక ఇక ఫోన్ కట్ చేస్తాడు. ఏంటి తాతయ్య గారు చెప్పింది విన్నారు కదా? మీరు పక్కకి జరిగితే నా ప్లేస్లో నేను కూర్చుంటాను. ఎందుకంటే ఈ రోజు నుంచే నా కొత్త వర్క్ని స్టార్ట్ చేయాలి కదా అని చెప్పి కావ్య ఇక రాజ్ని పక్కకు గెంటేసి రాజ్ స్థానంలో కూర్చుని ఉంటుంది. అది చూసిన రాజ్కి చాలా కోపం వస్తుంది. ఏయ్ ఏయ్ కళావతి, నువ్వు నా స్థానాన్నే లాక్కుంటావు కదా, చెప్తా నీ పని అని అంటుంటే, చూడు మిస్టర్ రాజ్, ముందు ఆ కళాకృతి ప్రాజెక్ట్ వాళ్ళకి ఇవ్వవలసిన డిజైన్స్ని ప్రిపేర్ చేపించు. తర్వాత పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని అనడంతో, ఏయ్ నన్నే పేరు పెట్టి పిలుస్తావా అని అంటుంటే, చూడు మిస్టర్ రాజ్, నేను ఈ కంపెనీ సీఈఓని. ఒక సీఈఓకి ఎట్లాంటి రెస్పెక్ట్ ఇవ్వాలో మీకు తెలీదా? అంటున్నావేంటి? మేడం అనాలి అని చెప్పడంతో దానికి రాజ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా ఆవేశంగా బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే రుద్రానికి జరిగిన విషయం తెలిసి చాలా చాలా అంటే చాలా కోపంగా ఉంటుంది. ఇంతలో రాహుల్, మమ్మీ వినవా, ఆ కావిని కంపెనీ సీఈఓగా చేశారు. నువ్వు అనుకున్నది ఏది జరగట్లేదు. ఇంతవరకు కనీసం కంపెనీలో మేనేజర్గానే వర్క్ చేసి నేను నా పాకెట్ మనీకి కొంత డబ్బుని సంపాదించుకున్నాను. ఇప్పుడు కంపెనీలో ఆ కావిని కూర్చోబెట్టారు. అదిక నాకు మేకై ఉంటుంది అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రాణితో అంటుంటే, రుద్రాణి ఇడియట్, ఇప్పటికే కావ్య కంపెనీ సీఈఓగా వెళ్ళడం నాకు కోపాన్ని తెప్పిస్తుంది. నువ్వు నా కోపాన్ని ఇంకా ఎక్కువ చేయి మాకు. ఇదంతా ప్లాన్ చేసింది మా వదిన, అలాగే మా అమ్మ. నాకు అర్థమైంది. రాజ్ కావ్యలిద్దరూ దూరంగా ఉంటే వాళ్ళని ఎప్పటికీ కలపలేమని. వీళ్ళు అనుకునే కొట్టుకున్న తిట్టుకున్న ఇద్దరు ఒక దగ్గరే ఉంటారు. కొంతకాలానికి ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళల్లో ప్రేమ చిగురుస్తుందని గట్టిగానే ప్లాన్ చేశారు. కావ్య, నువ్వు ఆ కంపెనీ సీఈఓగా అయ్యావు, కానీ ఆ కంపెనీలో నిన్ను మనశ్శాంతిగా ఉద్యోగం చేయనివ్వను కదా అని చెప్పి ఇక రుద్రాణి అయితే అనామికకి కాల్ చేస్తుంది. అనామిక రుద్రాణితో మాట్లాడుతూ, ఏంటి ఆంటీ ఇప్పుడు ఫోన్ చేశారు? ఇన్ని రోజులకి నేను గుర్తొచ్చానా ఏంటి? కొంప తీసి రాజ్ మనసేమైనా కరిగిపోయిందా అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతుంటే, చూడు అనామిక, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు అని అంటుంటే, సరే చెప్పండి ఆంటీ అని చెప్పి ఇక అనామిక అడుగుతుంది. రుద్రాణి అయితే జరిగిందంతా అనామికకి చెప్పడంతో, ఏంటి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సీఈఓగా కావ్యనా? అలా ఎలా కుదురుతుంది? మా కంపెనీ డిజైనర్గా మా దగ్గరే వర్క్ చేయడానికి తను అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టింది. ఇప్పుడు అక్కడ వర్క్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే దానికి వెంటనే రుద్రాణి, ఏం మాట్లాడుతున్నావు? మీ కంపెనీ డిజైనర్గా తను వర్క్ చేయడానికి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టిందా? చూడు అనామిక, నీకు ఆ కావ్య మీద అలాగే ఈ కుటుంబం మీద పగ తీర్చుకునే అవకాశం ఇంకొకటి వచ్చింది.
ఇప్పుడు దీన్ని వాడుకో అని చెప్పి రుద్రాణి ఏదో అనామికకి చెప్తుంది. అనామిక రుద్రాణి మాటలకి ఖచ్చితంగా అలానే చేస్తాను. ఇక మీరు ఫోన్ పెట్టండి, ఇంకాసేపట్లో మీకు శుభవార్తే వస్తుంది అని చెప్పి అనామిక కాల్ కట్ చేస్తుంది. అనామికకి రుద్రాణి ఏం చెప్పి ఉంటుంది? అలాగే కంపెనీ సీఈఓగా కావ్య తన బాధ్యతలతో పాటు రాజ్ మనసులో మళ్ళీ స్థానాన్ని సంపాదించుకోగలుగుతుందా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.